డిఎస్సి తెలుగు దేవి ప్రియాని కలం పేరు గల కవి షేక్ ఖజా హుస్సేన్ క్రింద ఇచ్చిన పాఠాల ప్రక్రియలో సరైన దాన్ని గుర్తించండి. డూడు బసవన్న జీవిత చిత్రం. బాలచంద్రుని తల్లి పేరు ఐతమ్మ. తిను అను ధాతువుకు మధ్యం పురుష ఏకవచన రూపం తింటావు. తెరువర పదానికి అర్థం బాటసారి. ఖర్చు పదానికి ప్రకృతి. కాంక్ష కేతనం ధ్వజం పర్యాయ పదాలుగా కలపదం. పతాకం వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవామ్య అనేది మకుటం పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరిచేవి. విభక్తులు. 100 చిలుకలకు ఒకటే ముక్కు. దీనికి విడుపు. పల్లగుప్తి. నింద ఖండము. ఈ పదాలు నానార్థాలుగా కలపదం. పలుకు. మీది హల్లులతో కూడుకొనుట. సంశ్లేష. ఆకుల బసరు. ఈ పదాన్ని విడదీస్తే వచ్చే రూపం ఆకులన్ ప్లస్ పసరు. గుండెలు పిండేసే ఆలోచన ఆ మీదలో ముల్లులా కదలాడింది. ఈ వాక్యంలోని ఉపమానం ముల్లు. క్రింది వాటిలో పరుషాక్షరాలు లేని పదం విజ్ఞానం. వర్తమానకాలిక అసమాపక క్రియ. శత్రర్థకం. చంపకమాల పద్య లక్షణాల గురించి సరైన దాన్ని గుర్తించండి. దీనికి ప్రాస నియమం కలుగుతూ దీనికి యతిస్థానం 11వ అక్షరం. క్రింది వాటిలో సరైనవి. అష్టదిక్కులు దశకంఠములు అనే ద్విగు సమాసాలు. ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ నడిపించాడు. ఈ వాక్యానికి సరైన కర్మణి వాక్యం. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిపించబడింది. క్రింది వాటిలో సత్యము కానిది. రు అనేది వివృతం పూర్వస్వరం మూర్ధన్యం అయితే సరైనవి. ఆ అనేది వివృతం పూర్వస్వరం కంఠ్యం. ఓ అనేది సంవృతం ఉత్తరస్వరం ఓష్ట్వం. ఓ అనేది ఈషత్ సంవృతం ఉత్తరస్వరం కంఠ్యోష్ట్వం. ఒక్క గుక్కలో ఒక్కసారి అర్థవంతంగా ఉచ్చరించగల పదాల సముదాయాన్ని ఏమంటారు? పలుకు మేర. పాఠ్యాంశ బోధన సోపాన క్రమంలో చివరిది. గైహికం. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది. విద్యా ప్రణాళిక. ఉపకరణం. విషయ చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని తేల్చి చెప్పిన విద్యావేత్త హుమయూన్ కబీర్. మాపనం. విలువ నిర్ధారణ. అభివృద్ధి పరచడం. ఈ 3 అంశాలు ఇమిడి ఉన్న మూల్యాంకనాన్ని ఏమంటారు? సమగ్ర మూల్యాంకనం.